ఆయన ఎవరన్నా డెవలప్ మండల్ జిల్లా ఏం పేరన్నా భాస్కర్. గత ఎన్ని సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నారన్నా? 5 years. 5 years నుంచి. ఈ వెరైటీ ఈ సంవత్సరం కొత్తగా వేస్తున్నారా? ఈ రకం అయితే కొత్తగా ఈ రకం కొత్తగా వేస్తున్నారు. ఎక్కడ తీసుకొచ్చారన్న ఈ వెరైటీ? జిగిదేపూర్ వరలక్ష్మిలో తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది వేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా అనిపిస్తుంది. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు అందులో 2 ఎకరాలు ఈ రకం వేసిన, 2 ఎకరాలు 2 ఎకరాలు వేరే రకం వేసిన, దానికంటే ప్లస్ వేసిన. ఓకే, మళ్ళీ యాసంగి కూడా ఇదే వేద్దామని. యాసంగి కూడా ఇదే వేస్తారు. ఒకసారి ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం వచ్చేసి దాలపూర్ విలేజ్లో ఉన్నాం. మనకేంటంటే ఇది సుబిసి సీడ్స్ వాళ్ళ దేవరా వెరైటీ అండి. ఇది ఈ వెరైటీ వచ్చేసి మనకు 120 నుంచి 125 రోజుల్లో మనకు పంట అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే గింజలు చూసుకోవచ్చండి మీరు, 350 నుంచి 400 పైచిలుకు ఉన్నాయి. అది మనకు వర్షాకాలంలో. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ వర్షాకాలంలో వానలు ఎక్కువగా రావడం, ఈసారి అధిక పదంలో వర్షాలు ఉన్నాయి. మనకు చూసుకోవచ్చు, మనం అందరికి తెలిసిన వెరైటీ. మనకేంటంటే ఈసారి దోమపోట్లు చాలా వచ్చినాయి, రోగాలు వచ్చినాయి. మనకేంటంటే ఈతకమ్మ రోగం కానివ్వండి, ఆకుమాడు తెగులు కానివ్వండి, చాలా రకాలుగా వచ్చినాయి. ఇవన్నీ తట్టుకొని కూడా మనకు చేనేంత బాగా వచ్చిందో చూసుకోవచ్చు. 300 నుంచి 350 పైచులకి విత్తనాలు ఉన్నాయి. మనకు గింజ సైజు కూడా అండి రాళ్ళ టైప్ చాలా బాగున్నాయి. రాలిపోవడం కూడా లేదు, వెరైటీ కూడా చాలా బాగుంది. ఈ వెరైటీ వచ్చేసి అన్న వచ్చేసి జయపూర్ వరలక్ష్మి షాప్లో తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా రావడం జరిగింది ఈ వెరైటీని. ఈసారి ఫస్ట్ టైం వేయడంతో రైతు కూడా చాలా బాగుందని మనకు చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు అండి ఒకసారి. మనకేంటంటే ఈ వర్షాలకు పాలినేషన్ అనేది సరిగ్గా జరగదు. అయినా ఈ వెరైటీలో ఏంటంటే మనకు పాలినేషన్ మంచిగా జరిగి విత్తనాలు నిండుగా రావడం, గింజ వెయిట్ ఎక్కువ వస్తుంది. పోయిన సంవత్సరం కంటే కూడా నాకు ఈ సంవత్సరం చాలా బాగా అధికంగా వస్తుందని చెప్పేసి దిగుబడి కూడా అన్నగారు ఆశిస్తున్నారు. రావాలి, మళ్ళీ సంవత్సరం కూడా ఇదే వేస్తాను అంటున్నారు అన్న కూడా. దాంట్లో మంచిగానే రావడం, మంచిగానే వచ్చింది, గింజ మంచిగా వచ్చింది, రోగం కూడా ఏం రాలేదు. రోగం కూడా రాలేదు. ఈసారి 2-3 సార్లు మనకు ఏంటంటే ఈసారి కాటుక తెగులు కానివ్వండి, దోమపోటుకు 2-3 సార్లు కొట్టడం జరిగింది చాలా మంది. కానీ అన్న కూడా ఒకటేసారి స్ప్రే చేశాను అంటున్నాడు. ఒకటేసారి కదా, ఒకటేసారి. ఏం సీడ్ అన్న మీరు పెట్టింది? దేవరా సుబిసి సీడ్ వల్ల దేవరా అనే వెరైటీ పెట్టినారు. 2 కాలాలు నాటేసుకోవాలండి. ఇది మనకు వచ్చేసి యాసంగికి వర్షాకాలానికి మనకు 2 కాలాలకు అనుకూలంగా వచ్చే పంట అండి. ఇది చాలా బాగుంటుంది వెరైటీ, అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే అండి.